క్షణం నుంచి జూబ్లీహిల్స్ లో నివాసం నుంచి అరెస్ట్ అయిన క్షణం నుంచి కూడా ప్రతి చోట నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు. నాంపల్లి కోర్టు వద్ద గతంలో హై ప్రొఫైల్ కేసులు ఉన్నప్పుడు కూడా ఎలా గేట్లు మూసివేశారో ప్రస్తుతం కూడా అలాగే గేట్లు మూసివేసి లోపలికి ఎవరిని పంపించడం లేదు. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు లోపల జడ్జి ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం అయితే రిమాండ్ డైరీని జడ్జికు అప్పచెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ రిమాండ్ డైరీకి సంబంధించిన పేపర్స్ కూడా 5-6 పేజీల రిమాండ్ను కూడా పోలీసులు పొందుపరిచారు. ఎందుకంటే సంధ్య థియేటర్లో ఎలాంటి వ్యవహారం జరిగిందో, సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ నైట్ 9:30కు వచ్చిన క్రమంలో తొక్కిసలాట కావచ్చు, అలాగే అక్కడ రేవతి స్పాట్లోనే మృతి చెందడం కావచ్చు, రేవతి కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో కోమాలో కిమ్స్లో చికిత్స పొందుతుండడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సీరియస్గానే పోలీసులు మానిటర్ చేశారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా రిమాండ్ డైరీలో రాశారు. ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్లు కూడా ప్రతి సెక్షన్ కూడా, ఎందుకంటే అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణిని ప్రస్తావిస్తూ కూడా రిమాండ్ డైరీలో ప్రస్తావించారు. ఎందుకంటే నిర్లక్ష్యంగా థియేటర్ యజమానులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే విషయాన్ని చెప్పారు. కానీ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో మళ్ళీ ఒక లెటర్ వైరల్ అవుతుంది. సంధ్యా థియేటర్కి సంబంధించి తాము ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చాం, పోలీసుల బందోబస్తు సరిగా లేకపోవడమే రేవతి మృతికి కారణమైందని చెప్పి కూడా సంధ్యా థియేటర్ కూడా మరోపక్క తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తమకేం సంబంధం అని చెప్పి కూడా సంధ్యా థియేటర్ చెప్తున్నారు. కానీ ఇప్పటికే సంధ్యా థియేటర్కి సంబంధించిన ఎవరైతే అందులో మేనేజర్ కావచ్చు, ఆ థియేటర్ సంబంధించిన ఆ రోజు షోని పర్యవేక్షించే మరొక వ్యక్తి కావచ్చు, వాళ్ళిద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. షోకి రావడమే అరెస్టుకు కారణమైందని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే సంధ్యా థియేటర్ కు వచ్చిన తర్వాత హైప్ చేయాలని చెప్పి మైత్రి మూవీస్ ఆలోచించింది. ఎందుకంటే సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడం, అప్పటికే అంటే 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న ఒక ధోరణిని, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలన్న ధోరణిని మైత్రి మూవీస్ అనుకుంది. కానీ మైత్రి మూవీస్ అనుకున్నంత ఈజీగా ఇక్కడ జరగలేదు. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద జరిగే ఇష్యూ వేరు, గ్రౌండ్ లో దిగిన తర్వాత జరిగే ఇష్యూ వేరు, రెండు వేరుగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే మైత్రి మూవీస్ ఒకటైతే అనుకుంది, అంటే అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకొచ్చి ఒక ఓపెన్ టాప్ జీప్ లో, ఒక కార్ లో తీసుకొస్తే కనుక అది ప్రపంచ వ్యాప్తంగా చూపించాలి. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చినప్పుడు చేతులు ఊపి అందరికీ అభిమానులకు, వేలాది మంది అభిమానులకు అభివాదం చేస్తున్నట్టుగా చూపించాలన్న ఒక ధోరణిని ప్రదర్శించారు. కానీ అక్కడ సామాన్య జనాలు ఉంటారు, కానీ అక్కడ సామాన్య జనాలు కనీస విషయాన్ని, జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. కానీ ఆ క్రమంలో అల్లు అర్జున్ స్పాట్ కి రావడం, అదే క్రమంలో రేవతి తన కుటుంబంతో, తన భర్త భాస్కర్, కొడుకు బన్నీ, మరో కూతురు లోపలికి వచ్చారు. కానీ ఏంటంటే రేవతి తన కూతురుని తీసుకొని ఒక కేసులో సైడ్ కి గోడకు నిలబడ్డారు. కానీ వేలాది మంది అభిమానులు ఒక్కసారి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పుష్ప 2 తగ్గేదేలే అన్న క్రమాన్ని వాళ్ళు హైప్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలోనే చుట్టుపక్కల మనుషులు ఎవరున్నారు, ఏం సంగతి అనేది కూడా మర్చిపోయారు. కానీ ఆ మహిళ తన కొడుకుని తనకు తాను కూడా కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే ఆ క్రమంలో తీవ్రమైన తొక్కిసలాట జరిగి కాళ్ళ కింద నలిగి స్పాట్లోనే శ్వాస ఊపిరాడక రేవతి చనిపోయింది. కొడుకు పరిస్థితి కూడా. కానీ స్థానిక చిక్కడపల్లి పోలీసులు వెంటనే స్పాట్కి కొంత దూరం తీసుకొచ్చి సిపిఆర్ చేసే ప్రయత్నాన్ని చేశారు. కానీ అప్పటికే తను కోలుకోలేకుండా ఉన్నారు. వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ కొద్దిగా బన్నీ కోలుకుంటున్నాడని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. పుష్ప 2 రిలీజ్ అయినంత ఈజీగా వ్యవహారం అయితే నడవలేదు. ఎందుకంటే పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలో ఉన్న ప్రధాన హీరో అరెస్ట్ అవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పటికి కూడా ఏ సినిమా హీరో అరెస్ట్ కాలేదు. కేవలం బెంగళూరులో మాత్రం దర్శన్ అనే హీరో అరెస్ట్ అయ్యారు. తదుపరి రిమాండ్కి వెళ్లి బెయిల్ పైన విడుదలయ్యారు. కానీ నగేష్ ఇప్పుడు ఇలాంటి కేసుల్లో బేసిక్గా ప్రొసీజర్ ఏంటి? కోర్టు ముందు అల్లు అర్జున్ ఎలా నిలబెట్టుంటారు? కామన్గా అందరు నిందితుల మాదిరిగా నిలబెట్టుంటారా? లోపల ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంటుందా? ఏంటి అసలు ఇలాంటి కేసుల్లో ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది లోపల? ఖచ్చితంగా ఇదే కేసులో గతంలో చాలా హై ప్రొఫైల్ కేసులు ఇదే నాంపల్లి కోర్టులో జరిగాయి. అప్పటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే కోర్టు జైల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఇందులో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఎంఆర్ కేసులో పెద్ద వాళ్ళు వివిఐపులు, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఐఏఎస్ అధికారులు ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే గతంలో ఈ వ్యవహారంలో ఉన్న జగన్ కేసులో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు, విజయసాయి రెడ్డి కూడా ఇందులో ఇదే
కోర్టులో అరెస్ట్ అయిన పరిస్థితి. ఎవరికైనా కూడా అంటే ఇక్కడ అల్లు అర్జున లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకోరు అనేది కూడా ఇక్కడ వ్యవహారం ఉండదు. ఖచ్చితంగా న్యాయమూర్తి ప్లేస్ లో కూర్చుండి విచారిస్తుంటారు. చెరో పక్కన ఒక పక్క అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది ఉంటారు, మరో పక్కన గవర్నమెంట్ పీపీ ఉంటారు. ఆ రిమాండ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ద్వారా రిమాండ్ ప్రొసీజర్ ని న్యాయమూర్తికి సమర్పిస్తుంటారు. న్యాయమూర్తి కూడా ఖచ్చితంగా ఏదైతే 6-7 రోజులు ఉన్న రిమాండ్ రిపోర్ట్ ని చదువుతుంటారు. కానీ ఏదైతే అరెస్ట్ ని వ్యతిరేకించాలనుకున్నా అల్లు అర్జున్ న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ఈ అరెస్టు అక్రమం, ఇప్పటికే అల్లు అర్జున్ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాడు. 25 లక్షల రూపాయల వాళ్ళకి పరిహారాన్ని కూడా అందజేశాడు. ఎందుకు పోలీసులు అరెస్టు చేశారన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి ముందు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తనకేం సంబంధం అన్న రీతిలో హైకోర్టులో పిటిషన్ వేయడం కావచ్చు, మిగతా ఓవరాల్ ఇష్యూస్ కావచ్చు. ఇందులో ప్రధానంగా పుష్ప 2లో 2 వైపులా ఏదో మెడ కింద చేతులు పెట్టి ఊపినట్టుగా పోలీసుల ముందు నడవదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఎర్రచందనం స్మగ్లర్ గా హీరోయిజం పుష్ప 2లో చూపించవచ్చు. కానీ ఇక్కడ నాంపల్లి కోర్టులో మాత్రం అల్లు అర్జున్ తగ్గేదేలే అని కాదు, వెనక్కి తగ్గేయాలి అన్న పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే నాంపల్లి కోర్టులో జడ్జి ముందు సాదాసీదా ఒక రిమాండ్ ఖైదీ అంటే తను ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఖచ్చితంగా జడ్జి ముందు నిలబడాలి. ఒకవేళ న్యాయమూర్తి కూడా అల్లు అర్జున్ను కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 2 బెనిఫిట్ షో సంబంధించి ఎందుకు సంధ్యా థియేటర్కు మీరు వెళ్ళారు, ఆ థియేటర్కు వెళ్లే క్రమంలో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మీరు చెప్పలేదా, మీ మైత్రి మూవీస్ సంస్థ కూడా ఎందుకు వాళ్లకు సమాచారం ఇవ్వలేదు, ఇలాంటి ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ను అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మానవతా కోణాన్ని కూడా కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు టేకప్ చేస్తుంటారు. ఎందుకంటే నగేష్, మీరు ఎన్నో కేసులు కవర్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. ఈ కేసులో ఆయన బెయిల్ మీద విడుదలై జూబ్లీస్లో ఉన్న ఇంటికి వస్తారా, రిమాండ్పై చెంచులు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ కేసు సివియారిటీని బట్టి చెప్పండి ఒకసారి. అంటే 2 ఇష్యూస్ ఇక్కడ ఆధారపడి ఉంటాయి. అంటే 118, 105 లాంటి ఏవైతే ఉన్నాయో 7 ఏళ్ళు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇందులో 2 విషయాలు కూడా ఆలోచించాలి. ఒకవేళ పర్సనల్ బాండ్ పైన సొంత పూచీకత్తు పైన విడుదల చేయాలని చెప్పి జడ్జి భావిస్తే కనుక ₹1,00,000, ₹2,00,000 జరిమానా విధించి చెప్పి జడ్జి 10 రోజులకోసారో చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరై ఖచ్చితంగా సంతకం పెట్టాలని చెప్పి ఒక డైరీని పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసుగా హైదరాబాద్ పోలీసులు తీసుకున్నారు. చట్టం ఎవరికైనా చుట్టం కాదనేది ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి హీరోను అరెస్ట్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటికే ఇప్పటికే ఒక టాలీవుడ్ ని కుదుపుతున్న సంస్థ, ఎందుకంటే కుదుపుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే టాలీవుడ్ లో ఏ హీరో కూడా అరెస్ట్ అయి నాంపల్లి కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళిన సందర్భాలు వాళ్ళంతా తమ సొంత ఇన్ఫ్లుయెన్స్ తో ఏదో రకంగా బయటపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అందులో అల్లు అరవింద్ లాంటి మెగాస్టార్ చిరంజీవి, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి నాగబాబు, వీళ్ళందరూ మేజర్గా ఉన్న ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం అంటే పోలీసులు బిగ్గెస్ట్ స్టెప్పే వేశారు. నెక్స్ట్ తదుపరి ఏ అరెస్ట్ అయినా కూడా అంటే తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదైనా సరే ఎవరినైనా ఉపేక్షించేది ఖచ్చితంగా చట్టం ముందు ఎవరైనా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. తగ్గేదేలే తెలంగాణ పోలీసులన్న ఒక ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున ఎక్స్ వేదిక కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున న్యాయమూర్తి ముందు హాజరవుతారు. ప్రస్తుతం అయితే న్యాయమూర్తి ముందు హాజరైనట్టుగా కొంత ఇన్పుట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది బెయిల్ ను మూవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పోలీసులు కూడా తమకు సంబంధించిన రిమాండ్ ప్రొసీజర్ ని రిమాండ్ కాపీని కూడా న్యాయం ముందు